హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కు డిమాండ్ పెరుగుతోంది. టాటా మోటార్స్ ఇప్పుడు భారతీయ ఆటో పరిశ్రమలో తన ప్రసిద్ధ కారు టాటా నానోను మళ్ళీ ప్రారంభించాలని అనుకుంటోంది. ఈసారి ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్తో ఉంటుందని సమాచారం. టాటా నానో ఈ కొత్త వెర్షన్ త్వరలోనే రావచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు సమాచారం. వేరియంట్ ధర 2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హై అండ్ ఫీచర్స్తో కూడిన టాప్ వేరియంట్ ధర 8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. అయితే ధరపై ఇప్పటి వరకు కంపెనీ తరపున స్పష్టత లేదు. రతన్ టాటా కలల కారుగా వస్తున్న ఈ టాటా నానో ఈవీ వాహన రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సిటీ డ్రైవింగ్ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. తక్కువ ధర, స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ ఈవీ కారు మార్కెట్లోకి రానుంది. ఇక ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే టాటా నానో ఈవీ మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్తో విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది 17 kWh బ్యాటరీ ప్యాక్తో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్ట్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తుంది. అలాగే దీని గరిష్ట వేగం కూడా గంటకు దాదాపు 80 కిలోమీటర్ల స్పీడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కారు ఛార్జ్ చేసేందుకు దాదాపు 6 నుంచి 8 గంటల పాటు టైం కూడా పట్టే అవకాశాలు ఉన్నాయట. ఈ కారు లోపలి భాగంలో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బ్రేకింగ్ సిస్టమ్ను కూడా అందిస్తోంది. ఈ కారు టాటా కంపెనీ డిసెంబర్ లేదా వచ్చేడాది విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1, 2025 నుంచి తన అన్ని వాణిజ్య వాహనాల ధరలను 2% వరకు పెంచుతున్నట్లు టాటా కంపెనీ ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ఖరీదైన ముడి పదార్థాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ ధర పెరుగుదల అనేది పలు మోడల్స్, వేరియంట్స్పై ఆధారపడి ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న తయారీ ఖర్చులు, ఖరీదైన ముడి పదార్థాలు, లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా ధరలను పెంచే చర్య తీసుకున్నట్లు వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తెలిపింది. తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొంత భాగాన్ని కస్టమర్లకు కూడా బదిలీ చేయడం అవసరమైందని పేర్కొంది. కాగా టాటా మోటార్స్ కంటే ముందే మారుతి సుజుకి కూడా వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ తన వాహనాల ధరలను 4% వరకు పెంచుతుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. ధరల పెరుగుదల రవాణా, లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఎందుకంటే వాణిజ్య వాహనాలు ఖరీదైనవిగా మారడంతో రవాణా ఖర్చులు కూడా పెరగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.